తను అది చెప్పేవాడు. ఆ పుస్తకాలు ఇంజనీరింగ్ ఇవన్నీ పుస్తకాలన్నీ తెచ్చేవాడండి. నేనన్నా నువ్వు చదువుకున్నది ఏంటి అంటే డిగ్రీలో భద్రకా కాలేజీలో బీఎస్సీ, తను బీఎస్సీ కూడా కాదు కామర్స్ చదివింది. మరి నీ స్టడీ ఏంటి, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు ఏంది ఒకసారి అడిగాను. నాకు తెలియదు అంటే నేను చేసే పని ఇది, ఏంటి మనిషి చేయంది ఏముంటుంది, అన్నీ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే వచ్చేస్తాయి అని, ఎట్లా చేస్తున్నావు నువ్వు ఇవన్నీ అని అడిగేదాన్ని అన్నట్టు. నేను అంటే రా మెటీరియల్ తయారు చేసేవాడండి తను. దాన్ని స్పెషలిస్ట్ కొండలరెడ్డి అంటారు. అవును అవునండి. ఇంట్లో చేసేవారు బయట చేసేవారు? ఒక డెన్ తీసుకున్నారండి, అది దొరికిపోయిందండి. తర్వాత తను అమరుడయ్యాక ఆ డెన్ను కూడా పోలీసులు తీసుకున్నారు, అంతా అయిపోయింది. అక్కడ తయారు చేసేవాడండి తను, ఫిల్ చేసి అన్నీ చేసి లోపలికి సప్లై చేసేవాడు అట్లా వెహికల్ ద్వారా. చెన్నై తర్వాత మీ ప్రయాణం? చెన్నై నుంచి అండి అప్పుడు టెక్ మధు అరెస్ట్ అయ్యాడు, అవన్నీ గందరగోళ పరిస్థితులు అట్లా ఉన్నాయండి. అప్పుడు మేము పూనాకు వచ్చేసాం. పూనాకు వచ్చి స్థావరం కూడా ఎక్కువగా చెన్నైలోనే ఉండింది. ఒకసారి కలిశాడు కూడా టెక్ మధు, కలిశాడు. తర్వాత ఇంకా మేము కాంటాక్ట్ పెట్టుకోలేదండి, ఇంకా ఎవరిది వాళ్ళకే స్ట్రిక్ట్గా ఉంటుంది కదా అట్లా. అయితే పూనాకు వచ్చామండి. పూనాలో అక్కడ కూడా షాప్ పెడదామనే దీంట్లో ఉన్నాడు, అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు తను, టూల్స్ గీల్స్ అన్నీ పెట్టుకున్నాడు. అయితే ఏంటంటే డబ్బుకి ప్రాబ్లం వచ్చింది చెన్నైలో, అది పూనాలో ఉన్నప్పుడు. పూనాకు వెళ్ళమని ఎవరు మీకు సజెషన్ చేశారు? పార్టీ ఆదేశాలండి. ఎందుకంటే డేంజర్లో పరిస్థితి బాగాలేదు కదా, మళ్ళీ మీరు అరెస్ట్ అవుతారేమో అన్న ఉద్దేశంతో. టెక్ మధు అరెస్ట్ తర్వాత మీరు స్థావరం పూణేకి మార్చారు? అవునండి, తను అరెస్ట్ అయ్యాడు, దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను వేరే దగ్గరికి పంపించారండి. 1 నెల 2 నెలలు తను ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. రమణ వెళ్ళిపోయి ఏదో నాయకత్వాన్ని పంపించేది ఉంటే వెళ్ళాడు. తను వెళ్ళి మరి అక్కడ ఎన్కౌంటర్ కూడా జరిగింది, అందులో తను తప్పించుకొని కూడా వచ్చాడు. 1 నెలన్నర తర్వాత నా దగ్గరకు వచ్చి అప్పుడు మేము పూనాకి షిఫ్ట్ అయినామండి. అంటే నెల రోజులు కొండలరెడ్డి రాకపోవడంతో మీకు భయం వేయలేదు? భయం వేసిందండి, ఏడ్చాను. అంటే సహజంగానే, అంటే మనిషి అంటే ఆ ఎన్కౌంటర్లో ఏమన్నా వస్తుంది, స్క్రోలింగ్లో వస్తుంది, అక్కడ ఎన్కౌంటర్ కూడా జరిగింది, స్టేట్ కమిటీ మెంబరు రామచందర్ చనిపోయారని కూడా వస్తుంది, శాఖమూరి అప్పారావు కూడా ఉన్నారు లోపల. అప్పుడు తను తీసుకెళ్ళింది తనే, చెన్నై నుంచి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి వచ్చేయాలి తను. నాకు తెలుస్తుంది, ఆ స్క్రోలింగ్లో చూస్తున్నా ఏదో జరిగింది, తప్పించుకున్నాడా, ఏం జరిగిందో ఏంటో టెన్షన్, వచ్చేవరకు టెన్షన్గానే ఉండింది. బాగా వచ్చిన తర్వాత సహజమే అండి, మనిషిగా భావోద్వేగాలు అనేవి ఉంటాయి కదా, అట్లా బాగా బాధపడ్డా. జరుగుతుంది అని తెలిసినా కూడా ఇంకా బాధ అనిపించింది. తను తిరిగి వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకున్నాం. మళ్ళీ అప్పుడు మేము పూనాకు షిఫ్ట్ అయ్యామండి. పూనాలో సాధారణ కుటుంబం లాగానే ఉన్నాము. అక్కడ కూడా తను షాప్ పెట్టుకుందాము, బిజినెస్ ఏదో చేసుకుందాము అన్నట్టుగా పార్టీతో ప్రపోజల్ పెట్టాడు. షాప్లో భాగం అంటే ఇదే, ఈ గ్రెనేడ్లు రా మెటీరియల్ తయారు చేస్తే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అవి తయారు చేసుకున్నారు. అట్లా తను ఒక ఒప్పందంతో అట్లా చేసుకోవాలని అనుకున్నాడు. కాకపోతే మాకు డబ్బు అందుబాటులోకి రాలేదు, పార్టీ వాళ్ళు సమకూర్చలేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి ఆర్థికంగా కూడా. అసలు తినాల్సినవి కూడా మానుకొని కూడా అట్లా ఉన్నాము. ఒక 10 months ఉన్నామండి, 10-11 months. అయితే ఎవరిని కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదు. 10 నెలలు ఆర్థిక కష్టాలు ఎలా ఎదుర్కొన్నారు? ఇంట్లో అద్దె కట్టాలి, భోజనం చేయాలి. అవునండి, ఉన్న బంగారం ఉంటే అది అమ్మేసుకున్నాము. ఏదో కొంతమేరకు అట్లా నడుస్తుంది. పార్టీ కాంటాక్ట్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎవరు కాంటాక్ట్లోకి రాలేదండి మాకు. అప్పటికి తను డేంజర్లో ఉన్నాడని తర్వాత సంఘటన జరిగిన తర్వాత నేను అనలైజ్ చేసుకుంటే అప్పుడు నాకు అర్థమైందంటే అప్పటికే ఏదో అబ్జర్వేషన్లో ఉన్నాడు, సంథింగ్ జరిగింది అనేది అర్థమైంది నాకు. అయితే అక్కడ ఉన్నప్పుడే మాకు ఈ ప్రాబ్లం, ఆర్థిక ప్రాబ్లం వచ్చింది. మా చెల్లి కొంత పంపించింది అనుకోండి, కొంత హెల్ప్ చేసిండ్రు. వేరే తన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పార్టీలోకి వచ్చారా? లేరండి, రాలేదు. వాళ్ళు నార్మల్ ఫ్యామిలీ అండి, వాళ్ళు ఇప్పుడు బయటనే ఉంటున్నారు ఫ్యామిలీ. వాళ్ళు కొంత ఆర్థిక సహాయం చేయడంతో కుటుంబం వాళ్ళు చేశారండి, మొదటి నుంచి నాకు కొంత చేశారు ఆర్థికంగా. అయితే తన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారండి కొంత ఆర్థికంగా, రమణ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అయితే కుటుంబాన్ని కూడా కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదండి, యూజీలో ఉన్నాం కదా మేము, ఎప్పుడు డేంజర్ ఉంటుందో తెలియదు. తననైతే క్యాచ్ చేసే పరిస్థితిలోనే ఉన్నాయి. ఎందుకంటే టెక్ మధు జరిగిన తర్వాత 10 years తర్వాత ఆయన పేరు పేపర్లో వచ్చింది.
టెక్ మధు జరిగిన తర్వాత టెక్ రమణ సెంట్రల్ కమిటీ లీడింగ్లో పనిచేస్తున్నాడు అనేది పేపర్లో వచ్చిన తర్వాత ఇంక అప్పుడు జాగ్రత్త పడ్డాం కొద్దిగా. అట్లా పూనాలో ఉన్న తర్వాత ఇవి స్టార్ట్ అయినాయండి. నేను జాబ్ చూసుకున్నప్పుడు రిలయన్స్ స్టోర్లో నాకు జాబ్ వచ్చిందండి, కాల్ వచ్చింది వెళ్తానని అనుకున్నా. నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు చేసుకుందువు, కానీ ప్రస్తుతానికి మన ఈ 4-5 వేలతో మనం గడిచిపోతుంది కదా, నేను జాబ్ చేస్తా అని చెప్పి నేను జాబ్కి వెళ్ళానండి. వాళ్ళు కాల్ చేశారు, ఇంటర్వ్యూకి కూడా 3 days వెళ్ళా, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా పూనాలో. ఇవన్నీ సాధారణంగా మామూలుగానే జరిగిపోతున్నాయి. నేను హౌస్ వైఫ్ లాగానే ఆ చుట్టుపక్కల జనాలతో కూడా అసలు ఎట్లా మింగిల్ అయిపోయామంటే వీళ్ళు మావోయిస్టులా అనేది తర్వాత వాళ్ళు షాక్ అండి అక్కడ జనాలు అసలు. అట్లా జాబ్కి వెళ్దామని అనుకున్నా. అయితే ఒకసారి తనకు ఓ ప్రయాణం వచ్చిందండి, బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్తే అక్కడ తనకి ఫాలోయింగ్ ఉంది, అబ్జర్వేషన్ తెలుస్తుంది కదా వీళ్ళకి. ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి ఇంకా కొంచెం డేంజర్గానే అనిపిస్తుంది, నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది, నేను వేరే రూట్లలో నుంచి వచ్చేస్తా అని చెప్పాడు. చెప్తే ఏంటి ఎప్పుడు చెప్పని న్యూస్ చెప్తున్నావు ఏంటి, జాగ్రత్తగా వచ్చేయని చెప్పాడు. వచ్చాడు తను, నైట్ వచ్చాడండి, పూణే వచ్చాడండి. ఆ మాట చెప్పాడు నాకు అనిపించింది ఇంకా ఏదో డేంజరే ఉంది అని అనిపించింది. అనుకొని మార్నింగ్ చూద్దాము అని అన్నాడు. మార్నింగ్ ఒకవేళ మనకి ఇబ్బందికర పరిస్థితి ఉంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎక్కడికైనా అని అన్నాడు. అన్న తర్వాత తనేమో స్టేషన్కి వెళ్ళొస్తా అని చెప్పాడండి. నాకు ఫీవర్ ఉంది, పడుకొని ఉన్నా నేను. అయితే వెళ్ళొస్తా అని చెప్పాడు, అంతే. మధ్యాహ్నం 12 అవుతుంది, తను బయటికి వెళ్ళిపోయాడు. ఈ విషయం ముందే చెప్పాడు కదండి, నాతోటి ఫాలోయింగ్ ఉంది నాకు. అప్పటికీ ఒక స్టేట్ కమిటీ మెంబర్ అరెస్ట్ అయ్యి ఉన్నారు ఈయన లింకులోనే. అవన్నీ దొరికాయండి. జైపాల్ అని ఇప్పుడు బయట ఉన్నాడండి, తను బయట ఉండిపోయాడు. ఏదో లీక్ చేశారు, మొత్తం మీద ఎక్కడో జరిగింది. అది జరిగి తను కూడా అబ్జర్వేషన్లోకి వచ్చాడనేది అర్థమయ్యి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎక్కడికన్నా వేరే సేఫ్గా వెళ్ళిపోదామని అనుకుంటున్న క్రమంలోనే తను మార్నింగ్ వెళ్ళిపోయాడు 12కి వెళ్ళాడు. నేను పడుకున్నా. 1:30కి నాకు మెలకు వచ్చింది. ఫోన్ చేస్తున్నా, ఎందుకంటే తను నాకు ముందే చెప్పుకున్నాడు కాబట్టి అదే కాన్షియస్లో ఉన్నా నేను, ఏదో జరుగుతా. ఫోన్ చేస్తుంటే కాంటాక్ట్ నాట్ రీచబుల్ వస్తుంది. ఎప్పుడు ఇట్లా రాదే, లోకల్గా ఉంటే ఫోన్ ఇట్లా రాదే, ఏం జరిగింటుంది ఏమన్నా అరెస్ట్ అయ్యాడా ఏంటి. ఇంకా నా మనసులో ఇంకా ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఆయన అరెస్ట్ అయిపోతే నేనేం చేయాలి, నేను ఎక్కడ వెళ్ళాలి, ఇవే ఆలోచనలు నాకు. ఇంకా సాయంత్రం దాకా చూసా, ఏం తోచట్లేదు, ఏం చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోవాలా, ఆల్టర్నేట్ ఏం లేదండి. అసలు ఎవరిని కాంటాక్ట్ చేసినా వాళ్ళు ప్రాబ్లంలో పడిపోతారు. మన గురించి ఇంకొకరిని ఇబ్బందుల్లో పెట్టడం దేనికే అని చెప్పి అట్లనే ఉండిపోయా. సాయంత్రం దాకా ఉన్న తర్వాత వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేశానండి నేను. రమణ కొండలరెడ్డి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తే ఆయన ఎవరు మీరు ఏంటి, అది వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి అన్నాడు. డైరెక్ట్ ఎట్లా చేస్తారు వీళ్ళు ఫోను అనేది ఉంటుంది కదా వాళ్ళకి. నేను డైరెక్ట్ చేసేసరికి ఆయన షాక్ అయిపోయాడు. అంటే నేనే మీ అన్న భార్యని, ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, అన్నను అరెస్ట్ చేసినట్టున్నారు, కొంచెం చూడమని చెప్పా. నేను నైటే ఈవినింగ్ టైంలోనే చెప్పా. వాళ్ళు అంతా చూసుకోలేదండి. అప్పటికే తను బతికేవాడు, వాస్తవంగా చంపకపోయి ఉండేవాళ్ళు. కొంచెం బయట తెలుసుంటే. అప్పారావు ముందు రోజే అరెస్ట్ అయ్యాడండి. ఈయన 11th రోజు ఈయనను పట్టుకుంటే 10th రోజున అప్పారావును పట్టుకున్నారు. ఆ తర్వాత తెలిసింది విషయం. చెన్నైలో ఆయనను పట్టుకున్నారు. పార్టీ కూడా కన్ఫ్యూజన్లో ఉంది. అంటే వీళ్ళిద్దరు కలిసి అరెస్ట్ అయ్యారు, ఒకేసారి ఎన్కౌంటర్ అయ్యారని అనుకున్నారు. తర్వాత తెలిసింది పార్టీ వాళ్ళకు. అయితే ఈయన ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందని మా బ్రదర్కి ఫోన్ చేశా. మా బ్రదర్కి ఫోన్ చేసి ఇట్లా జరిగినట్టుంది, కొంచెం వివి సార్ వాళ్ళకి కొద్దిగా ఇన్ఫామ్ చెయ్యి, అరెస్ట్ అయినట్టున్నాడు అని చెప్పా. కొంచెం మీడియాలో వచ్చేటట్టు ప్రయత్నం చేయమని చెప్పా తమ్ముడికి. వాడు కూడా బాగా ఫీవర్గా ఉండి ఆ నైట్ వెళ్ళలేకపోయాడు. మార్నింగ్కే ఎన్కౌంటర్ అయిపోయిందండి. అతను ఎన్కౌంటర్ అయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మార్నింగ్ తెలిసిందండి. అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ తెలిసింది నాకు. అప్పటికి నాకు డౌట్ వస్తుంది, కానీ నేనేమనుకుంటున్నా అంటే అరెస్ట్ చేసి ఉంటారు, ఎక్కడో పెట్టుంటారని అనుకుంటున్నా నేను.
ఎన్కౌంటర్ చేయకపోయి ఉండొచ్చు అని నా మనసులో ఎందుకో అనుకుంటున్నా అట్లా. కానీ అప్పారావు అరెస్ట్ అయ్యాడనే విషయం నాకు తెలియదు. అప్పారావు గురించి అసలే తెలియదు నాకు. ఇక్కడ వచ్చి ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత అప్పుడు ఏంటి అప్పారావు కావడం ఏంటి. కొండలరెడ్డి చనిపోయారు అనే విషయం మీకు నెక్స్ట్ డే సాయంత్రానికి వాళ్ళ బ్రదర్కి చేశా అండి. వాళ్ళ బ్రదర్కి చేశా. అంటే ఇంకా నేను అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేద్దామని ట్రై చేస్తున్నా. మా తమ్ముడు అన్నాడు, నువ్వు వచ్చేసేయి, ఇక్కడికి వచ్చేసేయి ముందు అని. చెప్పట్లేదు, మా తమ్ముడు చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు ఇట్లా ఎన్కౌంటర్ అయింది చనిపోయాడని. టీవీలో చూస్తున్నారు వాళ్ళంతా, కానీ చెప్పలేదు. నేను అక్కడి నుంచి రావాలి కదా, ఒంటరిగా రావాలి, ఎట్లా వస్తుందో ఏంటో అని చెప్పి చెప్పలేదు వాళ్ళు. చెప్పకుండా నువ్వు వచ్చేసేయి, ముందు వచ్చేసేయి అంటున్నారు. నాకు అక్కడికి అనుమానం ఏదో పీడిస్తుంది. కానీ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడు అన్నాడు, ఇంకేంటి అంతా జరిగిపోయింది, అంతా అయిపోయింది అన్నాడు. ఎన్కౌంటర్ చాలా అడవిలోకి వెళ్ళారు ఆ వ్యక్తితో. అంటే ఒకటి నాకు తను ఏం చెప్పేవాడంటే, నేను ఎప్పుడు దొరికినా నన్ను ఎన్కౌంటర్ చేస్తారు, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నేనే అనేది కూడా నాతో చెప్పాడు. నెల రోజుల ముందే చెప్పాడండి అది కూడా. అంటే మీరు ముందుగా ప్రిపేర్ అయ్యారు? మీరు కూడా? నేను కూడా ప్రిపేర్ అయ్యి అంటే నీతో పాటు నేను కూడా అయిపోతే నాకు అది ఉండిందండి. వస్తారు డెన్ దగ్గర అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇద్దరిని చంపేస్తారు, ఇద్దరు అవుతామనేది ఉండండి. ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. అది యాక్సిడెంటల్ అట్లా తనను పట్టుకొని, అసలు పర్సను వాళ్ళకి కావాల్సింది తను. నేను మామూలు తెలుసు నా బ్యాక్గ్రౌండ్, నేను పనిచేసిన ఉంటుంది కదండి రికార్డు, పోలీసు రికార్డులో ఉంటుంది కదా, అవన్నీ చూసి ఇంపార్టెంట్ పర్సన్ దొరికితే ఇద్దరు చనిపోతామని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొండలరెడ్డి దొరికిపోవడం, అతను అమరవడం, ఆ సంఘటన ఒక్కసారి ఆ షాక్, మీరు చాలా షాక్ అయ్యానండి. అక్కడ తెలియని మనకు ఎవరు పంచుకునే పరిస్థితి లేదు ఎవరి దగ్గర. జనరల్ పీపుల్ వాళ్ళందరితో మేము ఎట్లా మామూలు కుటుంబంలో ఉన్నట్టు ఉన్నాం. అక్కడికి నేను చెప్పానండి, పక్కన వాళ్ళకి చెప్పా, మేము ఇది అమ్మ ఇట్లా జరిగింది, నేను ఊరు వెళ్తున్నా. వాళ్ళు మా ఇంటి ఓనర్ ఉన్నారు, ఆ అబ్బాయి టికెట్ నాకు తీసిచ్చాడు, బస్ టికెట్ బుక్ చేసి ఇచ్చాడు. నైట్ బస్ ఎక్కిచ్చాడు అబ్బాయి. బస్ ఎక్కించి ఇంటికి వచ్చా, మా తమ్ముడు రిసీవ్ చేసుకున్నాడు. మా పిన్ని వాళ్ళ ఇంటికి అక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. అప్పారావు టీవీలో చూస్తున్నా, మా తమ్ముడు అంటున్నాడు ఇంకొక అతను చనిపోయాడు, బావతో ఇంకొక అతను చనిపోయాడు అని. ఎవరు అంటున్నా, వాడికి తెలియట్లే పేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పారావు. నేను షాక్ అయిపోయాను. ఇద్దరు అట్లా అట్లా అనుకోకుండా జరిగిపోయింది అది. అట్లా నేను కన్ఫర్మ్ చేసే వరకు తెలియదండి, వాళ్ళిద్దరు కాంటాక్ట్ లేదు, బిల్కుల్ లేదు. ఎందుకంటే తను ఎప్పుడో ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు అప్పారావు, మేము మా అంతకు మేము ఉంటున్నాం. అసలు మాకు పార్టీ కాంటాక్టే లేదు. అది చెప్పాలంటే 10 months నుంచి పార్టీ కాంటాక్ట్ లేక పార్టీ కాంటాక్ట్ కోసం ట్రై చేస్తున్నాం మేము. అంతలో ఇది జరిగిపోయిందండి. అప్పటికే అంతకుముందే నాయకులు చనిపోయారు, స్టేట్ కమిటీ వాళ్ళు చనిపోయారు. ఆ లింకులోనే తను వచ్చాడు, తనను కూడా చంపేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ కుటుంబం ఆదరించిందా మీకు? అవునండి, మా తమ్ముడు అమ్మ నన్ను తీసుకొచ్చి మా తమ్ముడే తను ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు. కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, పోలీసులు వస్తారు, ఇవన్నీ ఇబ్బంది, మా మరదలు కడుపుతో ఉన్నప్పుడు అవన్నీ ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా అమ్మ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళా, అక్కడే ఉంటే టీవీ స్టూడియో వాళ్ళు పిలిచారండి, ఎన్టీవీ వీళ్ళు పిలిచారు, HMTV వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫేక్ ఎన్కౌంటర్ అని ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను. స్క్రోలింగ్లో వస్తుంది మాధవి దళసబిరాలు. చూశానండి. అంటే ఆ డెడ్ బాడీ కోసమే నేను ట్రై చేసింది. ఎందుకంటే అప్పటికి 3 days అయిందండి, బాగా కుళ్ళిపోయి ఉన్నాయి, శవాలు కూడా బాగా కుళ్ళిపోయి ఉన్నాయి. అయితే కోర్టు ద్వారా, ఇప్పుడు సోలిపేట రామలింగారెడ్డి ఉన్నారు కదా, ఆయన కోర్టు ద్వారా వేసి తీసుకొచ్చారండి బాడీని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడికి వెళ్ళారు, వరంగల్ వెళ్ళిపోయి తీసుకొని వచ్చారు, MGMకు వెళ్ళి తీసుకొని వచ్చారు బాడీని. నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి, సుభాషన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకున్నా, సార్ అరెస్ట్ చేయడానికి వచ్చారండి, పోలీసులు వచ్చారు యూనిఫామ్లో. మీ దగ్గర వచ్చారు, నా వెనకే వచ్చారు. నేను టీవీ వాళ్ళు నన్ను తీసుకొని వస్తున్నారు, స్టూడియో దిగుతుంటే వచ్చారు అరెస్ట్ చేద్దామని. జస్ట్ అట్లా నేను అడుగు లోపలికి పెట్టా సుభాషన్ రెడ్డి వాళ్ళ రూమ్లోకి. వెనక వచ్చారు, మొత్తం అంతా మీడియా అంతా వచ్చేసింది నా వెనుక. ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం అనలేకపోయారు వాళ్ళు. అయితే నేను వెళ్ళి హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గర ఒకటే విన్నవించుకున్నా, ఏం లేదు సార్, నాకు బాడీని చూసుకునే అవకాశం కల్పించండి అంతే అని చెప్పాను.
నన్ను అడిగాడు సుభాషణ్ రెడ్డి గారు, నీకేంటమ్మా ఏంటి సంబంధాన్ని ఆయన వర్క్తో. నాకు ఆయన వర్క్తో ఎలాంటి సంబంధం లేదండి, జస్ట్ నేను మామూలు అమ్మాయిని హౌస్ వైఫ్గా ఉన్నా, వెళ్ళా, ఆయనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, అంటే పార్టీ అంటే ఇష్టమే, అట్లా పని చేశా అంతే, అంతవరకే అండి. తను ఏం చేస్తున్నాడో తన పనులు నాకు అవి సంబంధం లేదండి అని చెప్పా. సరే అని చెప్పి ఆయన శాంక్షన్ చేశారు, సెక్యూరిటీ ఇచ్చారు నాకు, ఇచ్చి వాళ్ళ ఊరికి పంపించారండి. నేను మా అమ్మ వెళ్ళాం, వెళ్ళి అక్కడ బాడీని సాయంత్రం చూసుకున్నాము. వాళ్ళ తమ్ముడు నన్ను వేరే ఒక లాయర్ దగ్గరికి పంపించాడండి. పంపిస్తే నేను అదే వీధిలో రామలింగారెడ్డి ఉంటారు సిద్దిపేటలో, ఆయన దగ్గరికి వెళ్ళాం. మార్నింగ్ వెళ్తే ఆయన 3 days వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నారండి. అప్పటికి ఎస్పీ అందరూ ఫోన్ చేస్తున్నారు ఆయనకు, ఆమె ఎక్కడుంది ఏంటి, మళ్ళీ పార్టీలోకి వెళ్తా అది ఇది అని మాట్లాడింది కదా అంటే, ఎమోషనల్లో ఏదో ఒకటి మాట్లాడతారండి, అట్లా ఏం లేదు, వాళ్ళు మంచి సాంప్రదాయ కుటుంబం, అట్లేం కాదు, అమ్మాయి మీరు అట్లేం అనుకోకండి, అమ్మాయి అట్లేం వెళ్ళదు చేయదు అని ఈయన చెప్తూ ఉన్నారు, నా ముందే మాట్లాడారు. అయితే నీకు ఎన్ని రోజులు ఉండాలంటే సార్ 2 రోజులు ప్రశాంతంగా ఇక్కడ ఉండమ్మా అని చెప్పారు ఆయన, వాళ్ళ కుటుంబమే కదా ఉండమని చెప్పారు. సరే ఇంకా అక్కడి నుంచి నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నా, అమ్మ దగ్గరికి. వివి సారు వీళ్ళందరూ ఫోన్ చేశారు, అమ్మ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసినా పర్లేదు నేను అనుకున్నా, అరెస్ట్ చేసినా ఆయన భార్యను అయినందుకనే నా మీద కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు అనుకున్నా. వెళ్ళి ఇంకా ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నారు పోలీసులు. సెక్యూరిటీ పంపించారు కదా హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు అన్నట్టు, అమ్మ ఎక్కడుంది ఏంటి అని. ఆ ఇంటి దగ్గర లేను కదా సార్, నేను వేరే దగ్గర ఉంచాను నన్ను, ఇంకా మళ్ళీ ఇంకా వెళ్ళొద్దు అనుకున్నా పార్టీలోకి. అప్పుడు ఆ మూమెంట్లో మాత్రం ఇంకా మళ్ళీ అండర్ గ్రౌండ్ కావద్దు అనేది నిర్ణయించుకున్నాం.